పర్యాటక కేంద్ర బిందువుగా పేరుగాంచిన విశాఖ మహానగరం దేశంలోనే ప్రత్యేకమని పర్యాటక రంగానికే తలమానికంగా నిలవనుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బీచ్లో విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కాసేపు ఫ్లోటింగ్ బ్రిడ్జిపై నడిచి పనితీరును పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా సాగర్ తీరంలో సుమారు 25 కిలోమీటర్ల మేర పలు ప్రాజెక్టులను చేపట్టామని, దానిలో భాగంగానే సుమారు 1.60 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ బ్రిడ్జిను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు, మల్లా విజయ్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లో మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్, ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకి